సో ఈరోజు మనం చూడబోయే కొత్త చాప్టర్ వచ్చేసి వెక్టర్స్ అనమాట. సో వెక్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెక్టర్ క్వాంటిటీ అంటే ఏంటి? వెక్టర్ క్వాంటిటీ అంటే ఏదైతే దేనికైతే కూడా ఒక మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటుందో దాని వెక్టర్ క్వాంటిటీ అని. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫుట్బాల్ తన్నే అనుకోండి, ఏ డైరెక్షన్ తన్నేమని అడుగుతారు. సో దట్ ఫోర్స్ వాట్ ఎవర్ దట్ ఫోర్స్ యూర్ అప్లై ఇస్ ఎ వెక్టర్ క్వాంటిటీ. ఇలా తన్నాడు సో యూ సే దట్. అండ్ జనరల్గా వెక్టర్కి యూ గాట్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. అండ్ వీ గోట్ టైప్స్ ఆఫ్ వెక్టర్. నల్ వెక్టర్ అంటే వెక్టర్ విత్ జీరో మ్యాగ్నిట్యూడ్. అది యూనిట్ వెక్టర్ అనుకోండి. యూనిట్ వెక్టర్ అంటే దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 1. మ్యాగ్నిట్యూడ్ 1 అంటే జనరల్ యూనిట్ వెక్టర్ యొక్క ఫార్మ్ వచ్చేసి a cap is equals to a bar by mod. అండ్ వెక్టర్ జనరల్గా వెక్టర్ ఎలా రిప్రజెంట్ చేస్తుంటే a bar is equals to ax I cap plus ay j cap plus az k cap. ax అంటే x కాంపోనెంట్, y కాంపోనెంట్ అండ్ z కాంపోనెంట్. ఇప్పుడు మోడ్ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ ay స్క్వేర్ ప్లస్ az హోల్ స్క్వేర్. అండ్ లెట్స్ సే మన దగ్గర 2 వెక్టర్స్ ఉన్నాయి. ఒకటి a బార్ ఇలా ఉంది, ఇంకోటి b బార్ ఇలా ఉంది. సో ఒకవేళ a బార్ ప్లస్ b బార్ అని అడిగాడు అనుకోండి. సో సమ్ ఆఫ్ దిస్ 2 వెక్టర్స్ ఇస్ గోనా బి దిస్ వెక్టర్ విచ్ ఇస్ a bar plus b bar. And let's say I got 2 vectors similarly a bar and b bar. ఒకవేళ a bar minus b bar అంటే a bar minus b bar is nothing but a bar plus minus b bar. So minus b bar అంటే జనరల్ గా ఒక వెక్టర్ a bar ఇలా ఉంది అనుకోండి, minus a bar అనేది సేమ్ లెంత్ బట్ ఆపోజిట్ డైరెక్షన్. సో దట్ వుడ్ బి యువర్ minus b bar. Now a bar plus of minus b bar, that is your a bar minus b bar, and that would be your a bar plus b bar. And let's say I got 2 vectors, ఒకటి ఏ బార్ ఇంకోటి బి బార్. ఆ రెండు మధ్య యాంగిల్ థీటా అనుకోండి. నా ఇప్పుడు ఆ రిజల్టెంట్ ఎంత అని అడుగుతాడు. సో మనం పారలెలోగ్రామ్ లా ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్స్ చూసుకోవచ్చు, విచ్ ఇస్ లెట్స్ ఈ డైరెక్షన్లో మళ్ళీ ఇది బి బార్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఏ బార్ ఉంటుంది. ఇది ఏదైతే డయాగ్నల్ ఉంటుందో దట్ ఈజ్ యువర్ రిజల్టెంట్. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ ప్లస్ బి బార్. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ అడిగాడు అనుకోండి. మ్యాగ్నిట్యూడ్ కావాలంటే మనం ఇక్కడ చూసినట్టయితే ఈ వాల్యూ ఏదైతే ఉంటుందో దట్ వుడ్ బి యువర్ దిస్ ఈజ్ ఏ, దిస్ వుడ్ బి టీటా. అప్పుడు ఈ యాంగిల్ ఏదైతే ఉందో అది కూడా టీటా ఉంటుంది. ఇది వచ్చేసి ఏ కాస్ టీటా అండ్ దట్ వుడ్ బి ఏ సైన్ టీటా. సో రిజల్టెంట్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాస్ టీటా ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ సైన్ టీటా హోల్ స్క్వేర్. ఇదంతా కనుక మనం సాల్వ్ చేసాం అనుకోండి, మనకి రిజల్టెంట్ వచ్చేసి ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ టీటా. అండ్ ఒక్కోసారి రిజల్టెంట్ వెక్టర్ అనేది ఎంత యాంగిల్ చేస్తుందని కూడా అడుగుతాడు. లెట్స్ కాల్ ఇట్ as ఆల్ఫా. ఇంకా మనం ఏం రాయొచ్చంటే tan ఆల్ఫా. tan ఆల్ఫా ఇస్ opposite side by adjacent side. Opposite side వచ్చేసి ఇంకా ఇక్కడ which is a sin theta by adjacent side is b plus a cos theta. So this is quite an important formula. R is equals to square root of a square plus b square plus 2ab cos theta. And general గా ఒకవేళ a is equals to b అని అన్నాడు అనుకోండి, ఎప్పుడైతే a is equals to b అవుతుందో అప్పుడు రిజల్టెంట్ r is equals to square root of a square plus 2a square cos theta. దాన్ని మనం a 2a into cos theta by 2 గా రాసుకోవచ్చు. మనం ఆల్రెడీ లాస్ట్ పార్ట్లో చూసాం దీన్ని ఎలా డిరైవ్ చేయాలి. నెక్స్ట్ వీ గాట్ 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి వచ్చేసి డాట్ ప్రోడక్ట్, ఇంకోటి వచ్చేసి క్రాస్ ప్రోడక్ట్. డాట్ ప్రోడక్ట్ అంటే దాన్ని మనం స్కేలార్ ప్రోడక్ట్ అంటాం. లెట్స్ మన దగ్గర 2 వెక్టర్స్ ఉన్నాయి, ఏ బార్ డాట్ బి బార్. అండ్ స్కేలార్ ప్రోడక్ట్ అయినా డాట్ ప్రోడక్ట్ అయినా ఉంటాయి, ఎందుకంటే ఇది మనకి వచ్చే రిజల్టెంట్ ఏదైతే ఉంటుందో అది మనకి స్కేలార్ వస్తుంది అనమాట. ఇట్స్ నాట్ వెక్టర్ మనకి. లెట్స్ మన దగ్గర 3a ప్లస్ 4j ప్లస్ 2k ఉంది. అండ్ ఇంకో వెక్టర్ వచ్చేసి 4i ప్లస్ 2j ప్లస్ 3k ఉంది. ఇది రెండింటి ఒక డాట్ ప్రోడక్ట్ అన్నారు. ఫస్ట్ మీరు చేయాల్సింది క్వైట్ సింపుల్. i కంటే ముందు ఇక్కడ ఏముందంటే 3 ఉంది, ఇక్కడ i కంటే ముందు 4 ఉంది, ప్లస్ 4 కంటే ముందు j కంటే ముందు ఇక్కడ 4 ఉంది, j కంటే ముందు ఇక్కడ 2 ఉంది, ప్లస్ k కంటే ముందు 2 ఉంది, k కంటే ముందు 3 ఉంది. సో 4 3s are 12, 4 2s are 8, 3 2s are 6, 26. So that is your final answer. So now that is how you do the scalar product. అదే మనం ఇంకా డాట్ ప్రోడక్ట్లో మనం ఇంకా గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే రెండు వెక్టర్స్ కనుక పర్పెండిక్యులర్ అని అనుకోండి. ఎందుకంటే ఏ బార్ డాట్ బి బార్ అంటే ఏబి కాస్ థీటా అని రాయొచ్చు. సో ఎప్పుడైనా రెండు వెక్టర్స్ పర్పెండిక్యులర్ ఉన్నాయనుకోండి అప్పుడు థీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees వస్తుంది. అంటే ఏబి ఇంటూ కాస్ 90 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0, కాస్ 90 0. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఫిజిక్స్ మొత్తంలో చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏదైనా వెక్టర్స్ నుంచి మీరు ఇంటికి తీసుకెళ్లాలంటే రెండు వెక్టర్స్ పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు ఆ రెండింటి ఒక డాట్ ప్రోడక్ట్ అనేది 0 అవుతుంది. చాలాసార్లు రెండు వెక్టర్స్ ఇస్తాడు, ఆ రెండు పర్పెండిక్యులర్ ఉన్నాయి అంటాడు. అప్పుడు లెట్స్ సే 2i ప్లస్ 3j అండ్ i మైనస్ ఆల్ఫా k ఉంది, ఆల్ఫా j ఉంది. ఈ రెండు వెక్టర్స్ పర్పెండిక్యులర్ అంటాడు. ఈ రెండు అప్పుడు వాల్యూ ఆఫ్ ఆల్ఫా ఎంత అడుగుతాడు. యూ ఈక్వేట్ డాట్ ప్రోడక్ట్ టు 0. డాట్ ప్రోడక్ట్ ఎంత అవుతుంది? 2 into 1 plus 3 into minus alpha is equals to 0. 2 is equals to 3 alpha, alpha is equals to 2 by 3. Now that's very important. If 2 vectors are perpendicular to each other, then dot product is 0. And another important thing ఏంటంటే మనకి ఎప్పుడైనా యాంగిల్ కనుక్కోమన్నారు అనుకోండి, రెండు వెక్టర్స్ ఇచ్చి యాంగిల్ కనుక్కోమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు వెక్టర్స్ ఉన్నాయి.
ఈ రెండింటి మధ్యలో యాంగిల్ కనుక్కోమంటే మనం ఏం చేస్తాం? యూజ్ దట్ a bar dot b bar is equals to ab cos theta. ఇందాక మనం a bar dot b bar చేస్తాం. a bar dot b bar వచ్చేసి 26, which is mod a ఎంత వచ్చేస్తుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, ఇది mod a. mod b వచ్చేసి 4 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ cos theta. So intention cos theta is equals to, you bring this here and get the value of theta. Theta is cos inverse of this whole sum. Next, that's all about scalar product. And వెక్టర్ ప్రోడక్ట్ అంటే వెక్టర్ ప్రోడక్ట్ అన్న దీన్ని క్రాస్ ప్రోడక్ట్ అన్న రెండు ఒకటి. ఎందుకంటే రెండు వెక్టర్స్ కానీ మనం వెక్టర్ ప్రోడక్ట్ చేస్తాం అనుకోండి, రిజల్టెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా వెక్టర్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ ఒకటి ఏ బార్ ఉంది, ఇంకోటి బీ బార్ ఉంది. రెండింటికి ఏ బార్ క్రాస్ బీ బార్ చేస్తాం అనుకోండి, ఏదైతే ఏ బార్ క్రాస్ బీ బార్ వస్తుందో లెట్స్ కాల్ ఇట్ as సి బార్. ఆ సి బార్ అనేది పర్పెండిక్యులర్ టు ఏ బార్ ఉంటుంది, పర్పెండిక్యులర్ టు బీ బార్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ ఇస్ పర్పెండిక్యులర్ టు a bar cross b bar and b bar is also perpendicular to a bar cross b bar. అంటే a bar dot a bar cross b bar చేసాం కదా, ఇది ఎంత వస్తుంది చెప్పగలరా? సో a bar is perpendicular to a bar cross b bar, అంటే ఈ రెండింటి యొక్క డాట్ ప్రొడక్ట్ అనేది 0. అదే విధంగా b bar dot a bar cross b bar ఏదైతే ఉంటుందో అది కూడా 0 వస్తుంది. అండ్ దట్ షుడ్ బి లెట్స్ a bar ఇలా ఉంది, b bar ఇలా ఉంది అనుకోండి, a bar cross b bar అని మనకి ఇలా వస్తుంది. మీరు ఎలా కనుక్కోవాలనుకోండి, యూ కీప్ ఏ స్క్రూ హియర్, స్క్రూని మీరు ఏ బార్ క్రాస్ బీ బార్ చేస్తున్నారంటే స్క్రూని ఆ డైరెక్షన్ తిప్పండి, మనకి స్క్రూ అనేది లోపలికి వెళ్తుంది. సో దట్ డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బీ బార్ ఇస్ ఇంటూ ద ప్లేన్ ఆఫ్ ది వెక్టర్. అదే బీ బార్ క్రాస్ ఏ బార్ చేసినట్లయితే అప్పుడు మనం స్క్రూని ఇలా తిప్పాలి, అంటే మీరు స్క్రూని ఇలా తిప్పాలి అనుకోండి, ఇక్కడ మనం స్క్రూ పెట్టి అది బయటకు వస్తుంది. అండ్ దేర్ ఆర్ వన్ ఇంపార్టెంట్ థింగ్, ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్. ఐ క్రాస్ జే చేస్తే కే వస్తుంది, జే క్రాస్ కే చేస్తే ఐ వస్తుంది, కే క్రాస్ ఐ చేస్తే జే వస్తుంది. అది రైట్ హియర్ ఐ క్రాస్ జే కే. అప్పుడు జే క్రాస్ ఐ చేస్తే మైనస్ కే. సిమిలర్గా జే క్రాస్ కే చేస్తే ఐ, కే క్రాస్ జే చేస్తే మైనస్ ఐ, అండ్ కే క్రాస్ ఐ చేస్తే జే వస్తుంది, అండ్ ఐ క్రాస్ కే చేస్తే మైనస్ జే వస్తుంది. అండ్ ఏ బార్ క్రాస్ బీ బార్, మోడ్ ఏ బార్ క్రాస్ బీ బార్ ఈక్వల్స్ టు ఏబీ సైన్ థీటా. అండ్ వెక్టర్ క్రాస్ ప్రొడక్ట్ చేయడం మనకు రెండు విధాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ క్రాస్ 2i ప్లస్ జే ఉందనుకోండి, ఫస్ట్ ఐ బై ద వే ఇంకొకటి ఐ క్రాస్ ఐ ఈస్ 0, జే క్రాస్ జే ఈస్ 0, కే క్రాస్ కే ఈస్ 0. సో ఫస్ట్ ఐ ఇంటూ ఐ క్రాస్ ఐ 0, ఐ ఇంటూ జే ఐ క్రాస్ జే చేస్తే వస్తుంది, దట్ ఈస్ కే, ప్లస్ జే క్రాస్ ఐ చేస్తే వస్తుంది, విచ్ వీ ఆల్రెడీ ఫిగర్డ్ అవుట్, జే క్రాస్ ఐ ఈస్ మైనస్ కే, సో దట్ ఈస్ మైనస్ 2k, బికాస్ 2 ఉంది కాబట్టి, సో దట్ ఈస్ మైనస్ కే. లేదు అంటే మనకి క్రాస్ ప్రొడక్ట్ చేయడానికి ఇంకో మెథడ్ ఉంది, దాన్ని మ్యాట్రిక్స్ మెథడ్ అంటాం. ఇట్స్ మనకి పెద్ద పెద్ద వెక్టర్స్ ఇచ్చాడు, ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 2i ప్లస్ 3j ప్లస్ 4k అండ్ b బార్ ఈజ్ ఈక్వల్స్ టు 2i మైనస్ 3j ప్లస్ 2k ఇచ్చాడు. ఫస్ట్ మరి ఏ బార్లో ఏదైతే మనకి కావాల్సిన ఏ బార్ క్రాస్ బీ బార్ అనుకోండి, ఫస్ట్ ఏ బార్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ రాసుకోండి. ఫస్ట్ ఐ జే కే. ఏ బార్లో ఏమి ఇచ్చాడు, ఇక్కడ 2 ఇచ్చాడు, ఇక్కడ 3 ఇచ్చాడు, ఇక్కడ 4 ఇచ్చాడు. బీ బార్లో ఇక్కడ 2 ఇచ్చాడు, ఇక్కడ మైనస్ 3 ఇచ్చాడు, ఇక్కడ 2 ఇచ్చాడు. సో ఫస్ట్ ఐ క్యాప్ రాయండి. ఐ క్యాప్ రాసినప్పుడు ఐ క్యాప్ని ఇట్లా మూసేయండి. ఇక్కడ మూసేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే ఈ బాక్స్ వస్తుంది. ఈ బాక్స్లో 3 ఇంటూ 2 6 మైనస్ 4 ఇంటూ మైనస్ 3 ఇస్ మైనస్ 12. ఫస్ట్ ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది. తర్వాత మైనస్ జే క్యాప్. ఎప్పుడైనా జే క్యాప్ వచ్చేటప్పుడు మనకి మైనస్ వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనం జే క్యాప్ రాస్తామో ఇక్కడ 2 ఇంటూ 2 ఇస్ 4, మైనస్ 4 ఇంటూ 2 ఇస్ 8. తర్వాత మళ్ళీ ప్లస్ కే క్యాప్. కే క్యాప్ రాసినప్పుడు మనకి రెండు మూసేస్తాం, యూ రిమూవ్ దిస్ 2 పార్ట్స్. అప్పుడు మనకి ఈ బాక్స్ వస్తుంది, దట్ ఈస్ 3 ఇంటూ మైనస్ 2 ఇస్ మైనస్ 6 అండ్ 3 ఇంటూ 2 ఇస్ మైనస్ 6. Solve that and you will get a bar cross b bar. And జనరల్గా రెండు వెక్టర్స్ యొక్క క్రాస్ ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో, క్రాస్ ప్రొడక్ట్ అనేది ఏబీ సైన్ థీటా. ఒక 2 వెక్టర్స్ మధ్యలో యాంగిల్ థీటా గా 180 డిగ్రీస్ గా ఉన్నట్లయితే క్రాస్ ప్రొడక్ట్ వుడ్ బి 0 because sin 0 is 0 and sin 180 is also 0. So that's all about vectors for today. That's another 10 minutes of the day.